శ్రోతలకు నమస్కారం. 7 గంటల వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మౌనికా పులిపాక. ముందుగా ముఖ్యాంశాలు. నేడు బారామతిలో అధికార లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరు కానున్న మోదీ, అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. వాణిజ్య ఒప్పందానికి చేరువవుతున్న భారత్, అమెరికా. ఇరు దేశాల మధ్య చర్చల్లో విస్తృత పురోగతి. ఏ క్షణమైన ప్రకటన వెలువడే అవకాశాలు. ఇతర రాష్ట్రాలకు ఏపీ పోర్ట్ల అనుసంధానంపై రైల్వే కనెక్టివిటీకు చంద్రబాబు సూచన. ఇచ్చాపురం తడ మధ్య 4 లైన్లకు ప్రతిపాదన. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వాస్తవమే. రసాయనాల్లో తయారు చేశారన్న సిట్ బోలేబాబా డైరీకి టీటీడీ ఉద్యోగుల సహకారం. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కుంభకోణం జరుగుతోందన్న హరీష్. మైక్రో బ్రూవరీలకు అనుమతిపై ఆరోపణ నిర్ధారమన్న మంత్రి జూపల్లి. మేడారం గద్దెరపై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. భక్తుల కోలాహలం మధ్య అర్ధరాత్రి పూర్తయిన కృతువు. నేడు సమ్మక్క తల్లి రాక. ఇప్పుడు ముఖ్యాంశాలు సవివరంగా. విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ఈ ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో బారామతి విద్యా ప్రతిష్టాన్ మైదానంలో జరుగుతుంది. 9 గంటలకు గడిమా ఆడిటోరియం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్, ఇతర నేతలు అంత్యక్రియలకు హాజరు కానున్నారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ బెంచ్ మార్క్గా నిలబడాలని అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న 225 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తు దేశంలోని వివిధ మార్కెట్లకు రవాణా చేయాల్సిన అవసరం రైల్వే కనెక్టివిటీ త్రూ ప్రారంభిందామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో 2019 నుంచి 24 మధ్య తిరుపతి తిరుమల దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. దీన్ని తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది. నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనేందుకు 2019 కంటే ముందున్న కఠిన నిబంధనలను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సడలించారని సిట్ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేడు బారామతిలో అధికార లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరు కానున్న మోదీ, అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. వాణిజ్య ఒప్పందానికి చేరువైన భారత్, అమెరికా. ఇరు దేశాల మధ్య చర్చల్లో విస్తృత పురోగతి. ఏ క్షణానైనా ప్రకటన వెలువడే అవకాశం. ఇతర రాష్ట్రాలకు ఏపీ పోర్ట్ల అనుసంధానం రైల్వే కనెక్టివిటీకు చంద్రబాబు సూచన. ఇచ్చాపురం తడ మధ్య 4 లైన్లకు ప్రతిపాదన. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వాస్తవమే. రసాయనాల్లో తయారు చేశారన్న సిట్ బోలేబాబా డైరీకి టీటీడీ ఉద్యోగుల సహకారం. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కుంభకోణం జరుగుతుందన్న హరీష్. మైక్రో బ్రూవరీల అనుమతిపై ఆరోపణ నిర్ధారమన్న మంత్రి జూపల్లి. మేడారం గద్దెరపై సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. భక్తుల కోలాహలం మధ్య అర్ధరాత్రి పూర్తయిన కృతువు. నేడు సమ్మక్క తల్లి రాక. ఇంతటితో 7 గంటల వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ 10 గంటల వార్తల్లో కలుద్దాం.